నేను చెప్పేది అందరూ ఒక్కసారి వినండి. ఈ ఫోక్ సాంగోళ్ళని ఇద్దరిని బాగా ట్రోల్ చేస్తురు. కొన్ని కోట్ల మంది లక్షల మంది పోతురు ఓయే రూములకు లాడ్జీలకు. వాళ్ళందరినీ మనం ఆపుతామా? మనం ఆపుతా ఆగుతారు వాళ్ళందరూ? ఇవాళ రేపు దునియానే గట్టుంది. సెక్స్ పిచ్చి లేనోడు ఎవరు ఉన్నారు ఈ దునియాలో? ఆడోళ్ళకు సెక్స్ పిచ్చేనే, మొగోళ్ళకు సెక్స్ పిచ్చేనే. అందరూ గంతే ఉన్నారు. దొరికినోడు దొంగ అయిపోయిండు, దొరకనోడు దొర అయిపోయిండు. ఒక్కొక్కడు తెలియక 100 మంది పోరీల దగ్గర వంటాడు, 100 మంది పోరీలు ఒక దగ్గర వంటారు. వాళ్ళు అంత తికమక చేస్తారు. మరి వాళ్ళు దొరకనోళ్ళు మనం కళ్ళ నిండా చూడని ఎన్నో ఉన్నాయి. మరి చూసిన దాన్ని అంటున్నాం, చూడని మరి చూడని గురించి మాట్లాడరు అందరూ. ప్రతి ఒక్కడు ఎత్తాడు. పత్తి తెవ్వడు కాదు, పతోడు ఎత్తాడు. అమ్మాయిలకు అదే పిచ్చుంది, అబ్బాయిలకు అదే పిచ్చుంది. అందరూ అదే ఎత్తురు. ఫస్ట్ మనం మంచిగా ఉండాలి, ఇంకో నన్నుడు కాదు. మనం మంచిగా ఉన్నప్పుడు ఇంకో అనాలి. మీరందరూ సంవత్సరాల మీరందరూ అట్లాంటివి చేస్తలేరా దునియాలో? మీరు అబ్బాయి చేస్తారు, వాళ్ళు అబ్బాయి చేస్తారు, ఇంకా మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఇంకా ఘోరంగా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేస్తే ఎట్లుండాలి? ఒక పద్ధతి ఉండాలి. నువ్వు ఎవరిని నువ్వు అట్లాంటివి చేయనప్పుడు ఇంకొన్ని ట్రోల్ చేయాలి. ఈ దునియానే సక్కా లేదు. ఇంకా వాళ్ళని పాపం ఫోక్ సాంగోళ్ళని ట్రోల్ తెగ ట్రోల్ చేస్తారు. అట్లా చేసుడు పద్ధతి కాదు. వాళ్ళకి ఏదో ఫీలింగ్ వచ్చింది, ఇద్దరు అనుకున్నారు. దానికి ఇష్టం ఉంది, ఆనికి ఇష్టం ఉంది. ఒక భార్య భర్త కంటే ఎక్కువ ఇష్టపడి ఇద్దరు వేరు. అంటే బలవంతంగానైతే అమ్మాయిని రమ్మనిలేడు కదా. ఇది బలవంతంగా పోలే, ఆడు బలవంతంగా రాలే. ఇద్దరు ఒక భార్య భర్తలు ఎట్లా అనుకుంటారో అట్లా అనుకొని రూమ్కి పోయి వాళ్ళు అనుకున్నది చేసుకున్నారు. దాలా తప్పేముంది? కాకపోతే లగ్గమైంది. వాస్తవానికి లగ్గమైంది, ఆయనకు లగ్గమైంది, దీనికి లగ్గమైంది. లగ్గమైనా కూడా చేసుకునేటోళ్ళు ఎంతమంది లేరట. వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు మనం ఏం చేయలేం. ఈ దునియా ఆపితే ఆగది. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. దునియాను ఆపాలంటే ఆగుతుంది అది. అట్లాంటి పనులలో ఆగదు అది. వాళ్ళిద్దరికి ఇష్టం ఉంది, చేసుకున్నారు. ఘోరంగా ట్రోల్ చేస్తారు. మీరు ఎప్పుడు పోరా? మీరు సంసారులా? లగ్గమవుడేంది? మంచి మంచి ముసలోళ్ళే పోతురు, మంచి మంచి ఐసోళ్ళే పోతురు. ఇలా రేపు ఆ పనిని ఎవరు ఆపితే ఆగదు. మనకు బుద్ధి ఉండాలి. మనం పోయేకాడ మనకు బుద్ధి ఉండాలి. మనం పోక అనాలి అది. మనం పోయి కూడా అట్లా అంటే కరెక్ట్ కాదు అది. ప్రతి ఒక్కడు చెడ్డోడే ఉన్నాడు, మంచోడు ఎవరు లేడు. ఇలా రేపు దునియాలో మంచోడు ఎవడు ఉన్నాడు? సూంచూరి మంచోడిని. ఎవరన్నా మంచోడు ఉన్నాడు? సూంచూరి. అందరు చెడ్డోళ్ళేమో పోయారు, ఇంకా మళ్ళీ అంటురా. ఇక తెగ ట్రోల్ చేసుకుంటుంది దాన్ని.